ఏమైంది? ఇన్ని సూచనలు చేసుకున్న సావు మాత్రం రాలా నాకు. మనశ్శాంతి లేనివాడిగా, ఒక మాటలో చెప్పాలంటే బంతి గ్రౌండ్లో ఆడుకున్నట్టు నా లైఫ్తో ఆడుకున్న వ్యక్తులు ఎందరో. జీవితం అంతా డార్క్నెస్, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఇలాగ అనుకుని ఎన్ని సూచనలు చేసుకుని ఎందుకు సావు రావట్లేదు? దీని వెనకాల దేవుని కృప ఎంత ఉందో అర్థం చేసుకోవాలని ఒక అజ్ఞాన తిమిరం, దేవుని ప్రేమను తెలుసుకోలేని ఒక మందమత్తు తత్వం, ఈ ప్రమాదాల వెనకాల దేవుని యొక్క అదృశ్యహస్తం ఎలా కాపాడుతుందో తెలియలేని ఒక మూర్ఖపు స్వభావం. ఇదంతా నీ మూర్ఖపు స్వభావం అన్నది కరెక్టే, కానీ జరగటానికి కారణం ఏంటంటే నీకు ఇంకా సావు రాసిపెట్టలేదురా. నిజంగా సావు వచ్చే టైం వస్తే నువ్వు ఉండవు, అది వచ్చే టైంకు నువ్వు ఉండవు. నువ్వు అనుకున్నప్పుడల్లా అది రాదు. దాన్నే కర్మ సిద్ధాంతము అంటారు, లేదా విధి అంటారు. ఓకేనా? అది మీ బైబిల్లో మీకు చెప్పలేదు, మీకు ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే అది అర్ధజ్ఞానం ఉన్న పుస్తకం కాబట్టి.